హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇంగ్లీష్ టాక్స్. ఈరోజు వీడియోలో మనం జస్ట్ ఒకసారి ఈ ప్రిపోజిషన్స్ని కరెక్ట్గానే యూజ్ చేస్తున్నామలా చూద్దాం. మొదట ఆర్గ్యూ. ఆర్గ్యూ అబౌట్. ఆర్గ్యూ తర్వాత అబౌట్ వస్తుంది. ఆర్గ్యూ తర్వాత విత్ కూడా వస్తుంది. ఆర్గ్యూ అబౌట్ సంథింగ్, ఆర్గ్యూ విత్ సంబడి. లైక్ ఐ వాజ్ ఆర్గ్యూయింగ్ విత్ మై ఫ్రెండ్ అబౌట్ మై బుక్. ఇలా వెయిట్ ఫర్, ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ హిమ్. Good at or bad at. He was bad at sports. I was good at English. Vote for. He voted for so and so party. Cry over. Obsess with. Suffer from. Suffer from కూడా చాలా మిస్టేక్స్ చేస్తుంటారు. He suffered from severe fever, ఎనీథింగ్ అలా అనమాట. Die of. He died of cancer. డిపెండ్ తర్వాత ఎప్పుడు కూడా ఆనే. ఐ డిపెండెడ్ ఆన్ ఇంటర్నెట్ నవ్ డేస్ ఫర్ ఎనీ ఇన్ఫర్మేషన్. ఇలా బిలాంగ్ టు. దిస్ బుక్ బిలాంగ్స్ టు హర్. థింక్ అబౌట్, థింక్ ఆఫ్ రెండు ఉన్నాయి. థింక్ అబౌట్ అంటే ఒక విషయాన్ని గురించి పదే పదే ఆలోచించడం, ఎక్కువసేపు ఆలోచించడం. థింక్ ఆఫ్ అంటే జస్ట్ ఒక ఫ్లాష్ లాగా ఒక విషయాన్ని అనుకోవడం. థింక్ ఆఫ్ దిస్ అంటే దీని గురించి ఒకసారి ఒక ఆలోచన ఇవ్వు అని. థింక్ అబౌట్ అంటే దాని గురించే ఆలోచించడం. లిసన్ తర్వాత టు. ఐ వాజ్ లిస్నింగ్ టు యూ, ఐ వాజ్ లిస్నింగ్ టు సాంగ్స్. లుక్ అట్, లుక్ ఫర్. లుక్ ఎట్ అంటే ఒక వస్తువు వైపు, ఒకరి వైపు చూడటం. లుక్ ఫర్ అంటే ఒక వస్తువు కోసం, ఒక మనిషి కోసం, ఇన్ఫర్మేషన్ కోసం వెతకటం. బిలీవ్ తర్వాత ఇన్.